దశాబ్దాల కళ నెరవేరనున్న వేళ క్యాతన్పల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి. ఇంకా గతంలో చాలామంది రిపోర్టర్స్ వార్తలు రాయడం జరిగింది. ఇప్పటి వరకు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్న ఒక రైల్వే ఫ్లైఓవర్ పైన వందల కథనాలు, వేల పోస్టులు కూడా పెట్టిండ్లు. సో ఆ యొక్క నిర్మాణం జరిగేది ఉంటే బాల్క సుమన్ గెలిచేటోడు అనేది కూడా ప్రజలు అనుకుంటున్న సందర్భం. కానీ అక్కడ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పుష్కర కాలంగా 12 సంవత్సరాల నుంచి ఇంకా ఇక్కడి తెలంగాణ ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గత 30-40 సంవత్సరాల నుంచి ఆ రైల్వే గేట్తో ప్రాబ్లం ఉంటే ఈ ఒక 12 సంవత్సరాల నుంచి ఈ పుష్కర కాలం నుంచి ఈ సమస్య ఎప్పుడైతుందా అని చెప్పి కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు చాలామంది. ఆ రైల్వే గేటు వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రమాదాలు జరిగినాయి. ఎవరైనా అనారోగ్యంతో గుండెపోటుతో హాస్పిటళ్లకు పాము కాడుతో పోయిన వాళ్ళు, ఆ గేటు కాడ చనిపోయిన వాళ్ళు చాలామంది. అసలు ఏ రైల్వే గేటు కాడ జరగనని ప్రమాదాలు క్యాతన్పల్లి రైల్వే గేట్ దగ్గర 10ల 100ల సంఖ్యలో జరిగినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా బాల్క సుమన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం రైల్వే ఆ గేటు దగ్గర ఇద్దరు యువకులు హఠాత్తుగా ట్రైను ఢీకొని చనిపోవడం వల్ల ఒక విధంగా వైరల్గా మారి నియోజకవర్గం అంతా చుట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యతిరేకత వచ్చి బాల్క సుమన్ ఓడిపోతున్నాడు అని అక్కడి నుంచే మొదటి అడుగు పడ్డదని కూడా చెప్పచ్చు. అంతటి ప్రాశస్త్యం ఉన్నది. సో పాలకులను ఓడించాలన్నా, పాలకులను నిలబెట్టాలన్నా ఆ క్యాతన్పల్లి ఫ్లైఓవర్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. గతంలో బాల్క సుమన్ కూడా ఇనిషియేషన్గా తీసుకున్నాడు. అంతకుముందు 2014లో ఎంపీగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు పెద్దపల్లి పార్లమెంటుగా ఎంపీగా ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి గారు ఆ యొక్క ఫ్లైఓవర్ గురించి రైల్వే శాఖతో మాట్లాడి రైల్వేకి సంబంధించిన ఆ పట్టాల దగ్గర రైల్వేకి సంబంధించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని మాత్రం కేంద్ర ప్రభుత్వం రైల్వే వాళ్ళతో మాట్లాడి ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత నల్లాల ఓదెలు గారు దాన్ని ముందుకు తీసుకున్నా కూడా అక్కడ రైతులను కానీ కోర్టులో కేసులను కానీ విడిపించడంలో కొంత ప్రయత్నం చేసినా కూడా ఆయన టైం అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఇంకా వాళ్ళ పార్టీ క్యాడర్ అంటారు మొత్తం బాహుబలి అంటాడు బాల్క సుమన్ అని. ఒక విధంగా చెప్పాలంటే బాల్క సుమన్ ఆ టైంలో అసలు అక్కడ ఏమి లేని సందర్భంలో ఒక రైల్వే ఫ్లైఓవర్ ఉన్న సందర్భంలో అటు ఇటు వంతెన నిర్మాణానికి ఒక 80% పనులు చేయించడం జరిగింది. కోర్టులో కేసులను దీపించడం జరిగింది. అక్కడ ఉన్న రైతులను ఒప్పించడం జరిగింది. కొందరిని భయపెట్టిండు, కొందరిని ఒప్పించిండు. మొత్తానికైతే పనులు జరిగేటట్టుగా చూసడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఒక నీళ్ళల్లో ఒక వృద్ధుడు చనిపోయిన సందర్భంలో కూడా పనులను అడ్డుకుంటే కూడా వాళ్ళని కూడా ఒప్పించి మొత్తానికైతే ఆ పనులు కొంత జరగడం కోసం ప్రయత్నం చేసిండు. వాస్తవానికి కరోనా 2 సంవత్సరాల కాలం వల్ల కాంట్రాక్టర్కు బిల్లులు సరిగా రాకపోవడం వల్ల బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడక నడిచినాయి. నత్తనడక నడవడం వల్ల ప్రజలు అసహనంతో, ఆవేదనతో, కోపంతో ఇక్కడ రామకృష్ణపూర్లో క్యాతన్పల్లి ఉన్న 22 వార్డులలో మాత్రం ప్రజలు బాల్క సుమన్కు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. ఎందుకనంటే ఆకలి అవుతుంది అన్నప్పుడు 2 ముద్దలు అన్నం పెట్టినా కూడా తలుచుకుంటాం. ఆకలి అవుతుంది అన్నప్పుడు ఆకలి అంతా తీరిపోయేదాకా అసలు ఆకలే లేని అయిపోయిన తర్వాత బిర్యానీ పెడతానంటే ఎవడు ఆ బిర్యానీ కూడా టేస్ట్ ఉండదు. ఆకలి చచ్చిపోయిందిరా బాబు అని అంటారు. సో బాల్క సుమన్ మీద కూడా జరిగింది అదే. ఆకలి అయినప్పుడు అన్నం పెట్టలే కానీ అంత అయిపోయినాక పిలిచి భోజనం పెట్టి బిర్యానీ పెడతానే బాపతి తయారైండు. సో అవసరం ఉన్నప్పుడు ప్రజలకు చేయలే, ప్రజలు ఇక్కట్లు పడుతున్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ విధంగా జరిగింది. కానీ విధి వైపరీత్యమో మరి ప్రకృతి పగబట్టి ఆయన ఓడించిందో ఏమో కానీ చివరికి మాత్రం ఎవరైతే ఈ యొక్క క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి కేంద్రంతో మాట్లాడి బ్రిడ్జి శాంక్షన్ చేయించిందో వివేక్ వెంకటస్వామి గారు గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడే దాన్ని స్టార్ట్ చేయించడం జరిగింది, దాని నిర్మాణం చేయించడం జరిగింది. మళ్ళీ వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చేతుల మీదుగానే ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి అయ్యింది. ఆయన చేతుల మీదుగానే పూర్తి అయింది. పూర్తి అయిన బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. త్వరలో మంత్రి అయ్యాకనో లేకపోతే దానికంటే ముందో ఈ 10-15 రోజులలో ఈ యొక్క బ్రిడ్జ్ను అధికారికంగా ఓపెన్ చేసి ప్రజలందరూ ఆ బ్రిడ్జి మీదకి పోయేటట్టుగా చేయడం జరుగుతుంది. నిజంగా అది దేవుడిచ్చిన వరమో ఏమో కానీ ఆయన చేతుల మీదుగానే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్పుడు శాంక్షన్ చేయించి కట్టించడం జరిగింది. ఇప్పుడు పనులు మొత్తం పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ వివేక్ వెంకటస్వామి గారి చేతుల మీదుగానే ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఇది నిజంగా ఆయన యొక్క అదృష్టం కావచ్చు. రామకృష్ణపూర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి ఇక మొత్తానికైతే ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి అంటున్నారు. ఇక ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వివేక్ రుణపడి ఉంటామంటున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు. ఇక ఎంపీ వంశీకృష్ణ గారు కూడా గట్టిగానే కాంట్రాక్టర్ను కొంత అరుచుకోవడం జరిగింది. పనులు తొందరగా వేయాలి, నేను వచ్చే వరకు ఖచ్చితంగా పనులు కావాలని డెడ్ లైన్ విధించి మరి గట్టిగా
చెప్పి అవసరమైతే బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తా అని చెప్పి కూడా బెదిరించి తొందరగా పనులు చేపించేట్టుగా వాళ్ళకు బిల్లులు వచ్చే విధంగా వంశీ గారు కూడా మాట్లాడడం జరిగింది, ఎంపీ గారు. అదేవిధంగా వివేక్ సార్ కూడా నిరంతరం రావడం, ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మాటలు ఇచ్చాడో అవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుని వస్తుంది. ఇక ఏం పనులు చేసినా చేయకున్నా పర్లేదు, ఈ ఫ్లైఓవర్ అయితే చేయండి సార్ అంటే అన్ని పనులు చేస్తా, మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు ఇది కూడా చేస్తా అని చెప్పి చాలాసార్లు అసహనం వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ పైన త్వరగా పనులు చేయాలని అనుకున్న టైంకు పూర్తవుతుంది. సో అరణ్యవాసం, అజ్ఞావాతం చేసిన రాములోరి పరిస్థితి ఏ విధంగా ఉన్నో ఈ యొక్క పరిస్థితి బ్రిడ్జి నిర్మాణానికి కూడా అన్ని అష్టకష్టాలు కట్టుకొని అరణ్యవాసం, అజ్ఞావాతం లెక్క 12 సంవత్సరాలు పుష్కర కాలం కలిసింది. ఇప్పుడు కేతన్పల్లి రామకృష్ణపురం ప్రజలకు ఒక మోక్షం లభించిందని చెప్పచ్చు. ప్రయాణికుల దూరభారం తగ్గనుంది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ అంటున్నారు. సో మొత్తానికైతే దూరభారం తగ్గింది. ఎందుకంటే గేటు పడ్డప్పుడు అరగంట, గంట, 3-4 రైళ్ళకి పడ్డప్పుడు అటుపోవడం ఇబ్బంది అయ్యేది. సో మొత్తానికైతే దూరభారం తగ్గిందని కూడా అంటున్నారు. గేటు కష్టాలు తప్పనున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ రామకృష్ణాపూర్ నుండి మంచాలకు వెళ్లేందుకు రైల్వే గేటు ఉండడంతో రైల్వే గేటు పడిన సమయాల్లో నిత్యం వందలాది వాహనాలు నిలిచిపోయి రైల్వే గేటు సమీపంలో గేటు పడిన సమయంలో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు గేటు కష్టాలు తప్పి రవాణా సులభతరం కానుంది. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పట్టణ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామన్నారు. వాస్తవానికి ఇంకా ఏం చేసినా చేయకున్నా పర్లేదు, వివేక్ సార్ అయితే ఇది ఒక మంచి పని చేసిండు అని చెప్పి అనుకుంటారు. వాస్తవానికి ఇంకా ఉన్నట్టుగా మాట్లాడాలంటే దానికి సంబంధించి వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు రైల్వే వాళ్ళతో మాట్లాడే రైల్వే ఫ్లైఓవర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ యొక్క 20% పనులు చెప్పడం మధ్యలో ఒక 80%, ఎందుకనంటే మంచి చేసినా అని చెప్పాలి, చెడు చేసినా అని చెప్పాలి. ఒక 80 ఏమి లేని కాడ ఒక 80% పనులు చేసి అది ఆలస్యం కావడం వల్ల ఓడిపోయిన బాల్కా సుమన్ కూడా కొంతవరకు పని చేసిండు అని చెప్పచ్చు ఇక్కడ. సో మొత్తానికైతే చివరిగా అదృష్టం మాత్రం వివేక్ వెంకటస్వామికే దక్కింది.